ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పిచ్చిదానా, నువ్వు సరిగ్గా ఆలోచించట్లా. బుజ్జమ్మ రాజీనామా చేస్తే ఆ ప్రభుత్వం కూలిపోతుందే. ఖచ్చితంగా ఎవడో ఒకడు మీ పార్టీలోకి జంప్ అవుతాడు. అప్పుడు మీ పార్టీనే రూలింగ్ లోకి వస్తుంది. నువ్వు పోగొట్టుకున్న పరువు నీకే వచ్చేస్తుంది. ఇదిగో ఈ 3 కోట్ల ఇంకరమే ఇంతకు 3 కోట్లు. ఈ పెట్టుకుని భయపడకుండా దర్జాగా సంపాదించుకోవచ్చు. పెద్దమ్మా, ఇది మాత్రం చాలా బాగుంది పెద్దమ్మా. అసలు ఈ ఆలోచనే నాకు రాలేదు. ఇప్పుడు ఇచ్చాను కదా, వాడుకో. మామూలుగా కాదు పెద్దమ్మా, ఇర్రగా వాడతా. మరింకే డబ్బులు కాల్చటం ఇప్పుడు సమంజసమే కదా. కాల్చేద్దామండి. మా నల్ల ఆపేదెవరు? నేను అపర్ణ, నువ్వా? ఏం లేదమ్మా, ఈ ఇల్లు అమ్మకానికి ఉందంటే చూడ్డానికి వచ్చాం. అంతా విన్నాను. మీ బండారం మొత్తం బయటపడింది. మా అత్తయ్య గారు కాంట్రాక్ట్ ఇవ్వలేదని డబ్బు కాజేసి ఆవిడ్ని ఇరకాటంలో పెడతావా? మీవి ఇలాంటి బుద్ధులు కాబట్టే పొమ్మన్నారు. సర్లే, ఈ విషయం ఇక్కడతో మర్చిపోమ్మా. ఇదిగో నా బంగారం కదా. ఏంటి మర్చిపోయేది? మీ ఎంత చూడందే ఊరుకోను. అపర్ణ, నీ మంచి కోసమే చెప్తున్నా, ఇందులో తల దొర్చుకో. ఏం చేయగలరు? ఇప్పుడే మా అక్కకి ఫోన్ చేస్తా. ఏంటే భూపతి, దాన్ని తీసుకెళ్ళండి. మమ్మీ, మూటకలు పెట్టండి, పెట్టేసేయండి. పదండి. వాళ్ళనేం చేద్దాం పెద్దమ్మా? ఆ రాజేష్ దగ్గరికి పంపించేద్దామా? మరంతేగా. ఉంచితే వీళ్ళంతా అక్షరకు చెప్పారు. ముందు డబ్బుల్ని కాల్చేసి దాని తర్వాత వీళ్ళని కూడా అక్కడికి పంపిద్దాం. ఓకే, పెట్రోల్ ఇవ్వండి, కాల్చేద్దాం. ఓకే, కాల్చేద్దాం. అయ్యో, అదొకటి ఉంది కదా, నేను తేలేదే. ఇలాగే కాల్చేద్దామా? సగం కాలి సగం కాలకపోతే ఇబ్బంది పెద్దమ్మా. అయ్యో వదిలే. అమ్మో, పూర్తిగా బూడిదైపోవాలి. ఇదిగో భూపతి, నువ్వు వెళ్ళి పెట్రోల్ తెస్తావా? ఇదిగో చూడండి, ఈ లోపు ఆ మూటలు బయట పెట్టండి, నేను ఇప్పుడే తీసుకొస్తా. ఉదయో నువ్వు వచ్చాకే కాల్చుదాం. ఈ లోపు రాహుకాలం కూడా అయిపోద్దిగా. సరే, నేను పెట్రోల్ తీసుకొస్తా, ఉండండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.